డీటెయిల్స్ చూసుకుంటే సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం మరింత ఫోకస్ పెంచింది. ఇక ఈ క్రమంలో అభివృద్ధి పనులతో పాటు వాటికి కేటాయించాల్సిన భూముల విషయమై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇక అదేవిధంగా అమరావతిలో చేపట్టనున్న లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లను పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అయితే లోక్ భవన్ నిర్మాణానికి 169 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఎస్ఐపిబిలో ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇక జ్యుడిషియల్ అకాడమీ అంశంపై కూడా చర్చించి దానికి పరిపాలన అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక అదేవిధంగా సిఆర్డీఏ వార్షిక నివేదికకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో వాటి నాణ్యత పరిశీలన అలాగే నిర్మాణం విషయంలో సమస్యలు తీసుకోవాల్సిన చర్యల గురించి కేబినెట్ చర్చించనుంది. అదేవిధంగా నాబార్డు నుంచి రుణం పొందేందుకు సిఆర్డీఏకు అనుమతిని ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇక రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం మరింత ఫోకస్ పెంచింది. ఇక ఈ క్రమంలో అభివృద్ధి పనులతో పాటు కేటాయించాల్సిన భూముల విషయమై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇక అదేవిధంగా అమరావతిలో చేపట్టనున్న లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లను పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఓకే విజయ, ఈ రోజు ఉదయం 10:30 చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అందుబాటులో ఉన్న మంత్రులతోనూ అధికారులు చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం అమరావతి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పూర్తిగా కూడా రాజధాని నిర్మాణం పైన పూర్తిగా ఫోకస్ చేశారు. రాజధాని నిర్మాణం శరవేగంగా నిర్వహించాలని చెప్పేసి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలాలు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శరవేగంగా పనులు అయితే స్టార్ట్ చేశారు. రీసెంట్ గానే చూసుకుంటే మంత్రి నారాయణ ఈ పనులన్నింటినీ పర్యవేక్షిస్తా ఉన్నారు. రీసెంట్ గానే సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో సిఆర్డీఏ భవనాన్ని కట్టడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇంకా పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలని, ఈ టర్మ్ కంప్లీట్ అయ్యే లోపే అమరావతిని పూర్తి స్థాయిలో విస్తరింపజేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటాం. దానికి మున్సిపల్ శాఖ మంత్రి, సిఆర్డీఏకి మంత్రిగా ఉన్న నారాయణ ఉన్నారు. ఆయన పనులన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వివిధ భవనాల నిర్మాణానికి సంబంధించి భూ కేటాయింపులపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ లోక్ భవన్ నిర్మాణానికి కూడా టెండర్లు పిలుస్తున్నారు. దానికి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తుంది. దాంతో పాటు 159 కోట్లతో లోక్ భవన్ కోసం రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టెండర్లు పిలిచే అవకాశం, టెండర్లకి ఆమోదాలు తెలిపే అవకాశం ఉంది. జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి సిఆర్డీ వార్షిక నివేదిక ఆమోదం తెలిపేది, పలు నిర్మాణాలకు ఆమోదం తెలిపే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు, దానికి సంబంధించి నాబార్డు నుంచి తీసుకోవాల్సిన నిధులు, అమరావతి రుణానికి సంబంధించి సిఆర్డీకి అనుమతులు, అమరావతికి నిర్మాణానికి సిఆర్డీఏ రుణం తీసుకునే దానికి కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విజయ. అయితే ఒక 56,000 ఉద్యోగాలు వచ్చేటట్టు కూడా దీనికి ప్రణాళిక చేస్తున్నట్టు తెలిసింది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి సుబ్బు? అంటే ఇప్పుడు రాజధానికి సంబంధించి రాజధానిలో కొత్త కొన్ని కంపెనీలు ఏర్పాటు అవుతున్నాయి. దానికి అంతేకాకుండా బ్యాంకులు, అన్ని ప్రముఖ బ్యాంకులు కూడా రాజధానికి వస్తున్నాయి. ఇప్పటికే
కొన్ని విద్యా సంస్థలు కూడా వచ్చి ఉన్నాయి. కొన్ని విద్యా సంస్థలు ఇప్పటికే కొన్ని శంకుస్థాపన జరిగింది. కొన్ని విద్యా సంస్థలు నడుస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటి నేపథ్యంలో కొత్తగా 56,000 ఉద్యోగాల కల్పన జరిగిందని చెప్పేసి ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. ఇంకా కొత్త సంస్థలు కొన్ని వస్తున్నాయి. వాటన్నిటి ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇప్పుడు కొత్తగా వచ్చే సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటితో అంతర్జాతీయ బ్యాంకులు కావచ్చు, కొత్తగా విద్యా సంస్థలు కావచ్చు, క్వాంటమ్ కంప్యూటర్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో కూడా కొత్తగా కొన్ని ఉద్యోగాల కల్పన అయితే జరుగుతా ఉన్న నేపథ్యం జరుగుతుంది. ఇప్పుడు వరకు 56,000 ఉద్యోగాలు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరిన్ని కంపెనీలు ఇటీవల ఒక నెల రోజుల లోపు కొన్ని కంపెనీలు శంకుస్థాపన కూడా చేసుకున్నాయి. మరిన్ని రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. యువతకు ఏదైతే కంప్యూటర్ సైన్స్ అవి చదువుతున్న విద్యార్థులు ఎవరున్నా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్న పరిస్థితి నెలకొంది. ఇంకా ఎలాంటి విషయాలు ఇక్కడ చర్చించే అవకాశం ఉందంటారు సుబ్బు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం సిఆర్డీకి సంబంధించి కాకుండా భూములకు సంబంధించి 22A ఉన్న భూములకు సంబంధించి ప్లస్ కొన్ని కంపెనీలకి ఇవ్వాల్సిన ఏదైతే రాయితీలు ఇస్తున్నామో వాటికి సంబంధించి కొత్తగా వచ్చే కంపెనీలకి సంబంధించి సింగిల్ విండో విధానం ద్వారా వచ్చే అనుమతులకు సంబంధించి అది స్టేట్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి SIPB నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. ఇలా పెండింగ్ లో ఉన్న పనులన్నిటికీ సంబంధించి కొత్తగా ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులకు సంబంధించి వాటిలన్నిటిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏదైతే పథకాలు ఉన్నాయో వాటిపైన కూడా ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎంతవరకు ప్రజలకు చేరుతున్నాయి, ఎంతవరకు ఇది జరుగుతుంది, మిస్యూజ్ జరుగుతుంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. అది కాకుండా ఎక్కడెక్కడ గతంలో మనం చూస్తున్నాం కొన్ని చోట్ల పెన్షన్ల అనర్హులను కూడా ఏర్వేత జరుగుతుంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని చేసే ఫలాలను దిగువ స్థాయికి పంపించాలి, నేరుగా పంపించాలి, వాళ్ళకి అకౌంట్లో వేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎంతవరకు ప్రజల్లో చేరుతున్నాయనే దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ భూముల కేటాయింపులు గతంలో వైసీపీ ప్రభుత్వం కొన్ని భూములను వృధాగా వేరే వాళ్ళకి కట్టబెట్టిందని చెప్పేసి వాటిలన్నిటి మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వాటన్నిటిని కూడా రివ్యూ చేసి మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. టోటల్ గా ముఖ్యంగా అన్ని విషయాల మీద పాలనాపరమైన అంశాలన్నిటి మీద కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులతోనూ అధికారులతోనూ చర్చించే అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి. విజయ. రైట్, థ్యాంక్ యూ సుబ్బు.